మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు బుక్య రవి రాథోడ్, శివలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే మరి ఘోరంగా ఉన్నది. ఏదైతే వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ పరిధిలో దుద్యాల మండలంలో అక్కడున్న దాదాపుగా 5-6 గ్రామాలు, రోటిబండ తండా కావచ్చు, లగచెర్ల కావచ్చు, అక్కడున్న 5 తండాల్లో ఉన్న గిరిజన లంబాడి బిడ్డల మీద మరి కొన్ని రాజకీయ శక్తులు అక్కడ ఇన్వాల్వ్ అయి అమాయక గిరిజన లంబాడి బిడ్డలను ఆగమాగం చేసిర్రు. ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏం జరుగుతూ ఉన్నదంటే మరి అక్కడ గ్రామ సభ ఏదైతే కలెక్టర్ గారు అదేవిధంగా ఎంఆర్ఓ గారు వాళ్ళు గ్రామాల్లో నిర్వహించాల్సిన గ్రామ సభను వాళ్ళు గ్రామానికి బయట పెట్టడం వల్ల వాళ్ళు రైతులు తిరస్కరించడం జరిగింది. ఆ పరిణామంతోనే కొంతమంది ఉసిగొల్పడం వల్ల అమాయకులైన గిరిజనులు దానికి బలి అయ్యారు. అందులో భాగంగానే మరి ఈరోజు చూస్తూ ఉంటే ఆ తర్వాత రోజు సోమవారం రాత్రి మరి రైతులకు ఇళ్ల మీద దాడి చేసి కూడా వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 30 మంది రైతులకు ఇష్టం వచ్చినట్టు లాఠీచార్జ్ చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబం మరి ఘోరంగా ఉన్నదని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఇదే గిరిజన లంబాడి బిడ్డలు మరి ఏదైతే 109 నియోజకవర్గాల్లో 50 నుంచి 60 నియోజకవర్గాల్లో ఇదే గిరిజన సామాజిక వర్గం మరి వీళ్ళ ఓట్లతోనే మరి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు మరి చాలా సందర్భాల్లో మరి ఇదే లంబాడి బిడ్డల ఓట్లతోనే మేము గెలిచినామనేసి చాలా సందర్భాల్లో చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. అదేవిధంగా చూస్తూ ఉంటే మరి ఇదే రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ప్రాతినిధ్యం వహించారు. మరి అక్కడ దాదాపుగా ఇదే లంబాడి ఓట్లు 30,000 పైచిలుకు ఓట్లు ఉన్నాయి. మరి వీళ్ళ ఓట్లు కావాలి, వీళ్ళకి ఇది ఫార్మా ఇండస్ట్రీ పేరుతో అమాయక గిరిజనుల భూములను ఎందుకు వేరే వాళ్ళకి కట్టబెట్టాలని చూస్తూ ఉన్నారని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉంటే అక్కడ ఏదైతే 5 గ్రామాల్లో అక్కడ 3 మండలాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కూడా తీసేసి వాళ్లకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఒకళ్ళకి అందకుండా మరి అర్ధరాత్రి ఇళ్లపై పడి మహిళా కానిస్టేబుళ్లతో మహిళలను కూడా చూడకుండా కొడతా ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలో తెలియక చేన్లపై తలదాచుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. మరి ఏదైతే గత ప్రభుత్వం కేసీఆర్ గారు మరి ఫార్మా హబ్ పేరుతో 14,000 ఎకరాలు సేకరణ చేసిర్రు. మరి ఆ భూమి ఏం చేస్తూ ఉన్నారని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మరి అదే ఫార్మా విలేజ్ అని పేరు మార్చి మరి ఇదే కొడంగల్లో మరి దాదాపుగా 8,000 ఎకరాలు గ్యాదరింగ్ చేస్తూ ఉన్నారు, భూసేకరణ చేస్తూ ఉన్నారు. మరి ఇది ఏ కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టడానికి చేస్తున్నారని మేము రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇదే గిరిజనులు మరి ట్రైబ్స్ మీద ఇంత ఘోరమైన చర్య తీసుకోవడం అనేది మరి ఆందోళనకరంగా ఉన్నది. మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు మరి దీని మీద ఒకసారి ఈయన కంపల్సరీగా స్పందించాలి. లేని ఎడల మేము ఎస్టీ కమిషన్కి వెళ్తాం, అవసరమైతే గవర్నర్ గారిని కూడా కలుస్తాం. శివలాల్ సేనగా మేము రాష్ట్ర కమిటీ నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే ఆ లగచెర్ల తండాలో ఆ రోటిబండ తండాలో ఎటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తూ ఉన్నారంటే నిన్న టీవీలో కూడా వస్తూ ఉన్నది. మరి 46 మందిని నిందితులుగా ప్రకటించి వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది పరారులో ఉంటే వాళ్ళను ఇష్టం వచ్చినట్టుగా ఎత్తకడం కానీ మరి ఎక్కడున్నారు ఏందనేది వాళ్ళు ఇన్ఫర్మేషన్ రాబెట్టడానికి చూస్తూ ఉన్నారు. మరి దీనికి మేము కఠినంగా చెప్తా ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే గిరిజన అమాయక బిడ్డలకు న్యాయం జరగాలని మరి ఏదైతే గిరిజన లంబాడి బిడ్డల మీద ఇదే రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి న్యాయం జరపాలని మేము కోరుకుంటా ఉన్నాం. మరి వాళ్లకు న్యాయం చేయని వేళ మేము రాష్ట్ర శివలాల్ సేన కమిటీగా మేము రాష్ట్ర ప్రభుత్వంతో లడాయికి సిద్ధంగా ఉంటామని మేము చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ.